ఈ ప్రక్రియ సంపూర్ణమైతే తెలంగాణలో చాలా వరకు భూ వివాదాలు తగ్గుతాయి. పెండింగ్ చాలా వరకు ఇవే ఉన్నాయి. వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో నోటి మాట మీద, తెల్ల కాగితాల మీద, బాండ్ పేపర్ల మీద ఒప్పందాలతోటి ఈ భూముల క్రయ విక్రయాలు జరుగుతాయి. మనందరికీ తెలిసింది అట్లనే జరిగినాయి. అయితే ఇది ఎన్నేళ్ళు ఇంకా క్రయ విక్రయాలు తెల్ల కాగితం మీదనే అని చెప్పేసి సరే ఏదో నిర్ణయం తీసుకున్నారు. కానీ తీసుకునేటప్పుడు మంచి చెడు ఆలోచించాల్సిన అవసరం ఏమైనా ఉండే. గత సర్కారు ఏం చేసిందంటే ఒక కొత్త జీవో తీసుకొచ్చింది. జీవో నెంబర్ 112 అని చెప్పి అక్టోబర్లో 2020లో అది తీసుకొచ్చింది. మరి తీసుకొచ్చిన వాళ్ళు తీసుకొచ్చారు, సాదా బైనామాలు క్రమబద్ధీకరించారని చెప్పారు, అప్లికేషన్లు తీసుకున్నారు. అప్లికేషన్ తీసుకున్నాక 6/6/2020 తీసుకొచ్చారు. మళ్ళీ కొత్త చట్టం తీసుకొచ్చారు. జీవో ఇష్యూ చేసి అప్లికేషన్లు తీసుకున్నారు. తీసుకున్న దాంట్లో దాదాపు ఒక 2,26,693 అప్లికేషన్లు వచ్చినాయి అప్పుడే. తర్వాత 6/6/2020 కొత్తది ఒకటి చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టంలో ఏం చేశారు, ఈ సాదా బైనామాలు క్రమబద్ధీకరించే సెక్షన్లను తొలగించిండు అప్పుడు సిఎస్ సోమేష్ బిహారీ. సోమేష్ కుమార్ ఏం చేసిండు, చట్టం తీసుకొచ్చిండు, అప్లికేషన్లు తీసుకున్నాడు. అసలు అవి పరిష్కరించే మార్గాల్ని ధరణిలోకి వెళ్ళి ఆ 6/6/2020 వెళ్ళి తీసి పడేశాడు. ఏడుకెళ్ళి పరిష్కృతం అవుతాయి, ఆయనతో కోర్టుకు వేరే వాళ్ళు. అసలు ఎట్లా చేస్తారు, కొత్త చట్టం తీసుకొచ్చినాక కొత్త 6/6 వచ్చిన తర్వాత పాత చట్టం ప్రకారం మీరు ఎట్లా పరిష్కృతం చేస్తారు, ఆ సమస్యలను సాల్వ్ చేస్తారు అని చెప్పేసి ఆయన ఎవరో కోర్టుకు పోతే ఇన్నేళ్ళు పెండింగ్లు ఉన్నాయి. కొత్త సర్కారాన్ని క్లియర్ చేస్తామని వచ్చిన తర్వాత సూచనలో 9 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. స్టే వేకెట్ అయితే కోర్టులో ఉండగా మనం చేయడానికి లేదు, మిగతా అంశాలు అయితే మేము సాల్వ్ చేస్తాం. కోర్టు కేసులో స్టే వేకెట్ కాగానే దాని మీద మేము ముందుకు పోతామని చెప్పేసి కొత్త ప్రభుత్వం చెప్పింది. అనుకున్న విధంగా ఇవాళ మంగళవారం సాదా బైనామాలు క్లియర్ చేసుకోవచ్చని, ఆ కోర్టు కేసు పెండింగ్లో ఉన్నాయి ఆ 9 లక్షల అప్లికేషన్ క్లియర్ చేసుకోవచ్చని కోర్టు తీర్పునిచ్చింది. ఇక్కడ సాదా బైనామా పత్రాలను రైతులందరికీ 13B ప్రొసీడింగ్లను జారీ చేసి పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించినట్లుగానే 2014 జూన్ 2 కంటే ముందు తెల్ల కాగితం ద్వారా, ఎప్పుడు కట్ ఆఫ్ డేట్ అప్పుడు 2014 మీ అందరూ తెలిసిందే కదా, 2014 జూన్